జరిగింది. అయితే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఇంకా ఈ ఎక్స్ట్రా 10 రోజుల పాటు జూన్ 30 తేదీ వరకు ఉన్నటువంటి సిస్టమే కంటిన్యూ అవుతుంది. అంటే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎకనామిక్ యాక్టివిటీస్ జరుగుతాయి, ఆఫీసెస్ ఇవన్నీ పనిచేస్తాయి. మధ్యాహ్నం 2 నుంచి మళ్ళీ నెక్స్ట్ డే ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. మిగతా 12 జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లైఫ్ యాజ్ యూజువల్ ఎకనామిక్ యాక్టివిటీ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఈ ఆఫీసెస్ ఇవన్నీ కూడా సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయి. సో దాట్ 5 గంటలకి ఆఫీసెస్ ఇవన్నీ మూసేస్తే 6 గంటల వరకు ఇంటికి చేరుకొని ఇంకా 6 గంటల నుంచి నెక్స్ట్ డే 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది ఈ మిగతా 12 జిల్లాల్లో. ఎందుకంటే జిల్లా వారీగా సమీక్షించాం. ఈ ఉన్నటువంటి పాజిటివిటీ ఈస్ట్ గోదావరి జిల్లాలో ఇంకా 10 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఈస్ట్ గోదావరి జిల్లా వరకు ప్రత్యేకంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి కర్ఫ్యూ ఉంటుంది. మిగతా జిల్లాలో ఇంకా పరిస్థితి కొంచెం బాగా అయింది అంతకుముందు మీద. కాబట్టి ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు సెక్షన్ 144 ప్రకారం మిగతా అన్ని యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. సాయంత్రం 6 నుంచి కర్ఫ్యూ ఉంటుంది. అయితే ఈ కర్ఫ్యూని కూడా కొంచెం పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయాలి, అమలు పరచాలి అనేది గవర్నర్లు ముఖ్యమంత్రి వారిలో ఆదేశించారు. ఎందుకంటే ఈ మధ్యలో మనం చూస్తూ ఉన్నాం, ఈవెన్ కర్ఫ్యూ మధ్యాహ్నం 2 గంటల నుంచి మనం ప్రకటించి ఉన్నా కూడా కొంత మూవ్మెంట్, అనవసరమైన మూవ్మెంట్, ఏదైతే మనం గవర్నమెంట్ ఆదేశాల్లో మనం పర్మిషన్ ఇచ్చి ఉన్నాం అటువంటి మూవ్మెంట్ కాకుండా మెడికల్ పర్పస్కి పోతూ ఉన్నవాళ్ళు కొంతమంది, లేకపోతే ఇంటర్స్టేట్ మూవ్మెంట్లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఇవంతా అవి ఏదైతే మనం పర్మిషన్ ఇచ్చామో అవి కొనసాగించాలి. అది కాకుండా జస్ట్ ఊరికి సరదాగా తిరిగే వాళ్ళు, ఇంపార్టెంట్ అర్జెంట్ పనులు లేని వాళ్ళు, అటువంటి మూవ్మెంట్ ఒకవేళ ఎక్కువ అయితే మళ్ళీ కేసులు పెరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. దానివల్ల ఈ కమ్యూనికేషన్ స్ట్రాటజీ, ఈ ఏదైతే ఈ మాస్కింగు, శానిటైజేషను, డిస్టెన్స్ మెయింటైన్, అంటే ఈ సామాజిక దూరం ఏదైతే పాటించాలి, ఇవన్నింటి మీద మళ్ళీ ఒకసారి క్యాంపెయిన్ తీసుకోవాల్సిందిగా గవర్నమెంట్ నిర్ణయించింది. దానికి కావాల్సినటువంటి విధి విధానాలు, ఆదేశాలు ఇవన్నీ కూడా సాయంత్రం కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో తెలియజేస్తాం కలెక్టర్స్కి అందరికీ. బట్ ఈ కరెక్ట్గా ఈ మళ్ళీ అవేర్నెస్ క్యాంపెయిన్, పబ్లిసిటీ ప్రోగ్రామ్, ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో, పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో అన్నింటిలో వస్తూ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఎప్పుడైతే ఈ కొంచెం ఈ లాక్డౌన్ నుంచి రిలాక్సేషన్ ఇచ్చి మళ్ళీ ఎకనామిక్ యాక్టివిటీ ప్రారంభించారు, అక్కడ మళ్ళీ గుంపలుగా జనాలు గ్యాదర్ అయిపోయి మళ్ళీ ఇంకొకసారి కేసులు పెరిగేటువంటి ప్రమాదం కనపడతా ఉంది. అయితే మీ ద్వారా ప్రజలందరూ విజ్ఞప్తి ఏంటంటే, గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది ఎకనామిక్ యాక్టివిటీస్ కోసము, సో దాట్ ఎవరికి ఇబ్బంది ఉండొద్దు. మీ కార్యకలాపాలు ఏవైతే అవసరం ఉన్నాయో అవి సాఫీగా నిర్వహించుకోవచ్చు. కానీ అనవసరమైన క్రౌడింగ్, అదేవిధంగా ఆ పనులు చేస్తున్నప్పుడు కూడా ఈ కోవిడ్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో, మాస్క్స్, సామాజిక దూరం, ఇవన్నీ పాటించి ఈ ఎకనామిక్ యాక్టివిటీస్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా మిగతా విషయానికి వస్తే, ఇప్పుడు ఈ టోటల్ హాస్పిటల్స్ ఎక్కడైతే ఈ కోవిడ్ ట్రీట్మెంట్స్ జరుగుతూ ఉన్నాయో ఆ సంఖ్య ఇవాళ 400కి తగ్గింది. పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు 625 హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే చాలా హాస్పిటల్స్లో కేసెస్ లేక అవి రెగ్యులర్ మెడికల్ ట్రీట్మెంట్కి కన్వర్ట్ అయిపోయినాయి. ప్రత్యేకంగా కోవిడ్ ట్రీట్మెంట్ ఇవాళ 400 హాస్పిటల్స్లో జరుగుతూ ఉంది. ఈ 400 హాస్పిటల్స్లో కూడా మీరు బెడ్ అవైలబిలిటీ చూసుకుంటే ఐసీయూ బెడ్స్ 4824 బెడ్స్ టోటల్ ఉన్నాయి. ఐసీయూ బెడ్స్ ఈ 400 హాస్పిటల్స్లో. దాంట్లో 2170 ఆక్యుపైడ్, 2654 ఖాళీగా ఉన్నాయి. అంటే మోర్ దెన్ 50% అవైలబుల్గా ఉన్నాయి. ఆక్సిజన్ బెడ్స్ ఈ 400 హాస్పిటల్లో 21,227 బెడ్స్ ఉంటే
దాంట్లో 13,784 ఖాళీగా ఉన్నాయి, 7,443 దాంట్లో పేషెంట్స్ ఉన్నారు. అంటే 65-70% వరకు అందుబాటులో ఉన్నాయి బెడ్స్. సో ఐసీయూ బెడ్ కానీ ఆక్సిజన్ బెడ్ కానీ ఎక్కడ కూడా ప్రస్తుతానికి ఇబ్బంది లేదు. అదేవిధంగా కోవిడ్ కేర్ సెంటర్లో కూడా ఇంకా పేషెంట్స్ సంఖ్య బాగా తగ్గిపోయింది. 6,946 ఉన్నటువంటి సంఖ్య. అయితే ఓవరాల్ మనం పొజిషన్ చూసుకుంటే ఈ ఆరోగ్యశ్రీ కవరేజ్ నిన్న ఫిగర్స్ మనం చూసుకున్నాం అనుకోండి, టోటలు 12,814 మంది హాస్పిటల్స్లో నిన్న ఉన్నారు. అంటే ఇవాళ ఫిగర్ దీంట్లో కలపలేదు మనం. ఈ 12,814లో 11,602 అంటే 90.54% పేషెంట్స్ ఎవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో వాళ్ళకి ఈ క్యాష్లెస్ ఫ్రీ ట్రీట్మెంటు జరుగుతూ ఉంది. గవర్నమెంటు ప్రైవేట్ హాస్పిటల్లో కలుపుకొని చూస్తే 90.54. అదే ప్యూర్లీ ప్రైవేట్ హాస్పిటల్ మనం చూసుకున్నాం అనుకోండి, 4,475 మంది టోటల్ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. దాంట్లో 3,263 మంది అంటే 73% పేషెంట్స్ ఆరోగ్యశ్రీ కింద ఫ్రీ అండ్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ రేషియో అప్పుడు నుంచి ఎప్పుడైతే మనం ఈ 50% బెడ్స్ ఆరోగ్యశ్రీకి ఇస్తే బాగుంటుంది ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ ఎప్పుడైతే మనం జియో ఇచ్చాము అప్పటి నుంచి మీరు గమనిస్తూ ఉన్నారు. ఫస్ట్ మనం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేటప్పటికి 36%లో ఉంది ఆ రేషియో. 36% నుంచి ఇవాళ మనం 73% ప్రైవేట్ హాస్పిటల్స్లో 90.5% ఓవరాల్ ఆ స్టేజ్కి రావడం జరిగింది. అయితే ఓవరాల్ కోవిడ్ పొజిషన్ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది అనేది మనం డిస్కస్ చేసుకుంటే దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సెక్రటేరియట్స్ మీకు తెలుసు, దాదాపు 15,000 సెక్రటేరియట్స్ ఉన్నాయి. ఈ 15,000 సెక్రటేరియట్స్లో 4,582 సెక్రటేరియట్స్లో ఏ మాత్రం యాక్టివ్ కేసెస్ ఇవాళ లేవు, అంటే జీరో యాక్టివ్ కేస్. సో అవుట్ ఆఫ్ 15,000 4,582 విలేజ్ అంటే సెక్రటేరియట్స్, విలేజ్ అయినా అర్బన్ అయినా సెక్రటేరియట్స్లో కేసెసే లేవు, జీరో యాక్టివ్ కేసెస్. అదేవిధంగా ఒక యాక్టివ్ కేసు ఉన్నటువంటి సెక్రటేరియట్ ఏరియా మనం చూసుకుంటే 2,887. సిమిలర్లీ 2 కేసులు ఉన్నటువంటి సెక్రటేరియట్స్ 2,042. అంటే దాదాపు 9,000 పైన 9,500 సెక్రటేరియట్స్ 2 or less than 2 కేసెస్, 0, 1 and 2 కేసెస్. సో ఓవరాల్ పాజిటివ్ కేసుల సంఖ్య, యాక్టివ్ కేసుల సంఖ్య అయితే ఉందో బాగా తగ్గింది. అదే హైయర్ ఎండ్ చూసుకుంటే అంటే కొంచెం ఎక్కువ కేసులు ఉన్నటువంటి సెక్రటేరియట్స్ 10, ఒక్కొక్క సెక్రటేరియట్లో 10 కేసుల కంటే ఎక్కువ యాక్టివ్ కేసులు ఉన్నటువంటి సెక్రటేరియట్స్ మనం చూసుకుంటే ఆల్ పుట్ టుగెదర్ దాదాపు 900 ఉన్నాయి. అంటే 15,000 సెక్రటేరియట్స్లో 900 సెక్రటేరియట్స్ కొన్ని కేసులు ఉన్నాయి, పాజిటివ్ కేసెస్, యాక్టివ్ కేసెస్. అయితే ఈ ఏదైతే 900 సెక్రటేరియట్స్ ఉన్నాయో దాని మీద ప్రత్యేకంగా కలెక్టర్స్ బాగా పకడ్బందీగా ఈ మానిటరింగు, ఈ కేసెస్, ట్రీట్మెంటు, హాస్పిటలైజేషను, మెడిసిన్స్, ఫోన్లో ఏదైతే మనం 104లో కాల్స్ చేసి మానిటరింగ్ చేస్తూ ఉన్నామో ఆరోగ్య పరిస్థితులు ఇవంతా కూడా ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ 900 విలేజ్ సెక్రటేరియట్ పరిధులు బాగా మానిటర్ చేసుకోవాల్సిన అవసరం ఉందనేది
గవర్నర్ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాలు జారీ చేశారు. అంటే దీంట్లో ఎక్కువ కేసులు ఉన్నటువంటివి కొన్ని అర్బన్ ఏరియాలు ఉంటాయనుకోండి. ఉదాహరణంగా విశాఖపట్నంలో మొత్తం లోకల్ బాడీ చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి యాక్టివ్ కేసెస్లో వైజాగ్ సిటీలో మ్యాక్సిమం కేసులు యాక్టివ్ కేసెస్ 1168. అదేవిధంగా ఆఫ్టర్ దట్ రాజమండ్రిలో ఉన్నాయి 594. సో ఇటువంటి కొన్ని మేజర్ కార్పొరేషన్స్ అయితే ఉన్నాయో ఆబ్వియస్లీ ఇది పెద్ద ఏరియా, పెద్ద జనాభా కూడా ఎక్కువ కాబట్టి కొంచెం యాక్టివ్ కేసెస్ ఎక్కువ ఉంటాయి. బట్ సిటీ ఏరియా కాబట్టి ఈజీ టు కంట్రోల్, ఆల్సో మానిటరింగ్ కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి మేము లిస్టులు అన్నీ కూడా రెడీ చేసుకొని కలెక్టర్స్కి ఇవ్వడం జరిగింది మానిటరింగ్ మెకానిజం కోసం. సో దట్ క్లియర్గా వాళ్ళు మానిటరింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది పొజిషన్. ఓవరాల్ అయితే పాజిటివిటీ రేట్ కానీ నంబర్ ఆఫ్ యాక్టివ్ కేసెస్ కానీ ఇవన్నీ బాగా తగ్గుతూ ఉన్నాయి. ఉదాహరణగా నిన్నటికి ఈ యాక్టివ్ కేసెస్ 69,831 ఉండేది. ఇవాళ ఇంకా కొంచెం తగ్గిపోతుంది ఆ సంఖ్య. ఇంకా 104 విషయానికి వస్తే రోజువారీగా మనకి వస్తున్నటువంటి కాల్స్ గత 24 గంటల్లో అయితే 1648 కాల్స్ వచ్చాయి 104 కాల్ సెంటర్కి. దాంట్లో హాస్పిటల్ అడ్మిషన్ కోసం 176. మీకు కూడా గుర్తు ఉండి ఉంటుంది, పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి హాస్పిటల్ అడ్మిషన్ కోసం దాదాపు 4400 అట్లాగా ఫోన్ కాల్స్ వచ్చేవి. ఇప్పుడు 176. ఈ వచ్చినటువంటి 1648 కాల్స్లో 896 టోటల్ కాల్స్ ఇన్ఫర్మేషన్ కోసం వచ్చేటువంటి కాల్స్. అదేవిధంగా టెస్ట్స్ కావాలని, కోవిడ్ టెస్ట్ చేయాలని 248 రిక్వెస్ట్ అట్లాగా కాల్స్ వస్తున్నాయి. కానీ వీటిలో గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే టోటల్ యాక్టివ్ కేసుల సంఖ్య బాగా తగ్గించినా ఏదైతే మన డాక్టర్స్ ఫోన్లు చేసి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని గైడెన్స్ మానిటరింగ్ అని చేస్తూ ఉన్నారు, ఆ కాల్స్ సంఖ్య మనం తగ్గించలేదు. ఇవాళ కూడా 21,598 కాల్స్ 104 టెలికన్సల్టేషన్లో రిజిస్టర్ అయినటువంటి 5,196 మంది డాక్టర్స్ ఈ అవుట్ గోయింగ్ కాల్స్ చేయడం జరిగింది. అంటే ఉండేది 70,000 లోపలే ఈ ఉన్నటువంటి పేషెంట్స్. దాంట్లో హోమ్ ఐసోలేషన్లో ఉన్న ఇంకా తక్కువ మంది అయినా దాంట్లో కూడా దాదాపు 21,600 పీపుల్ పేషెంట్స్ వేర్ స్పోకన్ టు బై ద డాక్టర్స్. వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళకి కావాల్సినటువంటి గైడెన్స్ ఇవంతా ఇచ్చి ఈ మానిటరింగ్ అంతా చేస్తున్నారు. ఇంకా మ్యూకర్ మైకోసిస్ విషయానికి వస్తే బ్లాక్ ఫంగస్ ఇవాళ ఉదయం ఉన్నటువంటి ఇన్ఫర్మేషను టోటలు ఇప్పుడు వరకు వచ్చినటువంటి కేసుల సంఖ్య స్టార్టింగ్ నుంచి ఎప్పుడైతే మ్యూకర్ మైకోసిస్ మనం రాష్ట్రంలో ఈ వేవ్లో మొదలైందో అప్పటి నుంచి 2,678 టోటల్ కేసెస్ డిటెక్ట్ అయినాయి. టోటల్ ఇప్పుడు వరకు 185 మంది చనిపోయారు. ఇవాళ గత 24 గంటల్లో 13 మంది చనిపోయారు. యాక్టివ్ కేసెస్ అంటే చాలా మందికి ఇప్పుడు ఉదాహరణంగా టోటల్ ఇప్పుడు వరకు మనం మ్యూకర్ మైకోసిస్ కేసెస్లో 783 మందికి సర్జరీస్ చేశాం. సర్జరీస్ చేసి చాలామంది డిశ్చార్జ్ అయిపోయారు. నిన్న సాయంత్రం వరకు 966 మంది డిశ్చార్జ్ అయ్యారు హాస్పిటల్స్ నుంచి. అయితే నెట్ యాక్టివ్ కేసెస్ ఏదైతే ఉన్నాయో అవి 1,419 మంది నెట్ యాక్టివ్ కేసెస్ ఉన్నాయి. వీళ్ళందరూ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. అయితే వాళ్ళ కోసం
ఉన్నటువంటి ఈ ఇంజెక్షన్స్ అవైలబిలిటీ ఇవన్నీ చూసుకుంటే ఎంఫోటెరిసిన్ ఇంజెక్షన్ ఏదైతే ఉందో నిన్న సాయంత్రం వరకు జిల్లాల్లో 9,803 ఇంజెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి నిన్న సాయంత్రం వరకు ఎంఫోటెరిసిన్. అదేవిధంగా మీకు తెలుసు ఎంఫోటెరిసిన్ కాకుండా పొసకోనజోల్ ఇంజెక్షన్ కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం. అయితే పొసకోనజోల్ ఎటువంటి షార్టేజ్ ఇప్పుడు లేదు. పొసకోనజోల్ ఇంజెక్షన్ అయితే 39,812 డోసులు ఉన్నాయి. పొసకోనజోల్ టాబ్లెట్స్ అయితే 74,035 అందుబాటులో ఉన్నాయి. సో పొసకోనజోల్ వరకు ఎటువంటి ఇష్యూ లేదు, ఇంజెక్షన్ అయినా టాబ్లెట్స్ అయినా. ఎంఫోటెరిసిన్ ప్రస్తుతానికి ఏదైతే అందుబాటులో ఉన్నాయి ఇది మళ్ళీ వచ్చే వారం ఇంకా కొంత అలొకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తూ ఉన్నాయి. దాన్ని బట్టి ఆ డోజెస్ సప్లై అవుతాయి. బహుశా వాళ్ళు చెప్పడం ఏంటంటే అరౌండ్ 25th జూన్ ఆ ప్రాంతంలో సఫిషియంట్ నెంబర్ ఆఫ్ డోజెస్ ఇంకా అందుబాటులో ఉంటాయనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది.